ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా 14 అంశాలు ఎజెండాగా ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరగనుంది. అమరావతిలో 2,700 కోట్ల విలువ కల 2 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రిమండలిలో ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదీంపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. వీటితో పాటు ఎజెండా పూర్తయ్యాక సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టు బనకచెర్ల ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్టులను ముఖ్యమంత్రి తీసుకున్నారు. వీటిపైన తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం 1,046 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.